కానీ అధికార కాంగ్రెస్ లో కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కీలక నేతల మధ్య పోరు పార్టీకి చేటు తెస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. గత 6 నెలలుగా కర్ణాటకలో నాయకత్వ మార్పుపై వదంతులు వస్తున్న వేళ ఖర్గే ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కన్నడ నాట రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా కర్ణాటకలో నాయకత్వ మార్పుపై వదంతులు వస్తున్న నేపథ్యంలో ఈ తరహా చర్చకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. కీలక నేతల మధ్య పోరు పార్టీకి చేటు తెస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. కర్ణాటకలో గత 6 నెలలుగా నాయకత్వ మార్పుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఏం చేసినా తద్వారా నాయకత్వ మార్పుకు ఆ అంశాన్ని ముడిపెడుతున్నారు పలువురు నేతలు. అలాగే ఇటీవలి కాలంలో ఈ అంశంపై పలువురు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వంటివి పెరిగిన నేపథ్యంలో వీటిపై నేతలకు ఖర్గే పలు కీలక సూచనలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏం చేసినా అదే అవకాశంగా చేసుకుని వారి మద్దతుదారులు అధికార పంపిణీపై వ్యాఖ్యానిస్తుండడం పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవల మహాకుంభమేళాలో డీకే శివకుమార్ పుణ్యస్నానం చేయడం, ఆ తర్వాత ఈషా ఫౌండేషన్ వేదికపై అమిత్ షాతో వేదిక పంచుకున్న డీకేను విమర్శిస్తూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఆరోపణలు గుప్పించడం వంటి పరిణామాలు కన్నడ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. డీకే శివకుమార్ బీజేపీలోకి వెళతారన్న అభిప్రాయాలు అప్పట్లో వెల్లువెత్తాయి. తాజాగా బడ్జెట్ సమయంలోనూ రానున్న 3 బడ్జెట్లు సిద్ధరామయ్య ప్రవేశపెడతారని ఆయన మద్దతుదారులు కె రాజన్న, హెచ్సి మహాదేవప్ప, ఎంబీ పాటిల్ చేసిన వ్యాఖ్యలు మరోసారి నాయకత్వ మార్పు అంశానికి బలాన్నిచ్చినట్లయితే. ఈ నేపథ్యంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2.5 ఏళ్ల తర్వాత అధికార పంపిణీ అనివార్యమైతే రానున్న నవంబర్ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్కు నష్టమనే అర్థమొచ్చేలా ఖర్గే మాట్లాడారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల కలబురగిలో నిర్వహించిన కళ్యాణ పద కార్యక్రమం సందర్భంగా ఖర్గే చేసిన వ్యాఖ్యలు పార్టీకి హెచ్చరికతో కూడిన సందేశంగా మారాయి. కర్ణాటక రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమాన్ని ప్రతిబింబించేలా బడ్జెట్ తయారు చేసిన ముఖ్యమంత్రిని మల్లికార్జున ఖర్గే కొనియాడారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయని ఖర్గే హెచ్చరించారు. వీరిద్దరి నాయకత్వంతో రాష్ట్రం రానున్న 3 ఏళ్ల పాటు ప్రగతి పథంలో నడుస్తుందన్న ఖర్గే వీరిద్దరి మధ్య పోరు ప్రతిపక్షాలకు బలాన్నిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలకు మనమే అనవసరంగా అవకాశం కల్పించినట్లవుతుందని ఖర్గే తేల్చి చెప్పారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి మాట్లాడే నేతలను ఖర్గే పరోక్షంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఏకంగా బహిరంగ సభలో కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు ఉందనే విధంగా వ్యాఖ్యలు చేశారంటే కర్ణాటకలో సిద్ధు, డీకే వర్గాల మధ్య ఏ స్థాయిలో ఆధిపత్య పోరు కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య పోటీ నెలకొనగా అధిష్టానం సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపింది. అయితే ఆ సమయంలో వారిద్దరూ అధికారం పంచుకోవడం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తొలుత 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత 2.5 ఏళ్ల డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆ తర్వాత సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించడంతో ఆ చర్చ అంతటితో ముగిసింది. అయితే గత 5-6 నెలలుగా కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో కలిసిమెలిసి పాల్గొంటున్నప్పటికీ అంతర్గతంగా వారి మధ్య పోరు నెలకొందనే ఊహాగానాలు వినిపించేవి. అదే సమయంలో ముడా స్కామ్ వెలుగులోకి రావడం, ఆ తర్వాత సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడ్డం వంటివి జరిగాయి. అయితే తానే తప్పు చేయలేదని, తాను ఎందుకు రాజీనామా చేయాలని సిద్ధరామయ్య విపక్షాలకు కౌంటర్ వేశారు. అంతేకాదు, తాను సీఎంగా ఉన్నానని, ఆ కుర్చీ ఖాళీగా లేదంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఓవైపు విపక్షాలు ముడా స్కామ్ కుంభకోణంలో సిద్ధరామయ్యను టార్గెట్ చేయగా, ఓ దశలో డీకే సైతం సిద్ధరామయ్యకు మద్దతుగా నిలిచారు.
సిద్ధరామయ్య ఏ తప్పు చేయలేదని, విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆ సమయంలో సిద్ధరామయ్యకు డీకే మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందుకే సిద్ధరామయ్యకు డీకే మద్దతుగా నిలిచారనే చర్చ కూడా జరిగింది. గత కొన్ని నెలలుగా మళ్లీ సిద్ధరామయ్య వర్గీయులు డీకే శివకుమార్పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. డీకే శివకుమార్ 2 బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారని, ఏదేమైనా ఒక పదవిని ఇతరులకు కేటాయించాలని పలువురు నేతలు అధిష్టానానికి విన్నవించడం, బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం వంటివి జరిగాయి. అదే సమయంలో డీకే వర్గం, సిద్ధు వర్గం నేతల మధ్య వర్గపోరు మొదలైంది. ఇటీవలే డీకే శివకుమార్ ఖర్గేను కలవడం, సిద్ధరామయ్య మద్దతుదారులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో నాయకత్వ మార్పు తప్పదా అనే చర్చకు దారితీశాయి. అయితే డీకే, సిద్ధు వర్గాల మధ్య వర్గపోరుపై ఆందోళన చెందుతున్న పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఏకంగా ఖర్గేనే కీలక నేతల మధ్య వర్గపోరు మంచిది కాదని, అది పార్టీకి చేటు చేస్తుందని నేతలకు సూచించారు. అదే సమయంలో పార్టీ నేతలను పరోక్షంగా హెచ్చరించారు ఖర్గే. దీంతో ఖర్గే హెచ్చరికలతో అయినా కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత పోరుకు చెక్ పెడుతుందా లేదా అన్నది చూడాలి. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ లో సిద్ధు, డీకే వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో నేతల మధ్య సమన్వయం ఉండడం ముఖ్యమని ఖర్గే వారికి సూచించారు. అదే సమయంలో కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదనే విధంగా ఖర్గే వ్యాఖ్యలు చేయడంతో ఇక నుంచైనా ఈ తరహా ఊహాగానాలకు చెక్ పడుతుందేమో చూడాలి మరి.